everyone, this is Dr. Spandana, pediatrician, and welcome back to our channel. ఇండియా వచ్చిన తర్వాత ఇది నా ఫస్ట్ వీడియో అండి. ఏమన్నా వీడియో చేసేటప్పుడు క్లియర్గా లేకపోతే నా కామెంట్ బాక్స్లో రాయండి. నెక్స్ట్ టైం ఆ మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకుంటూ వీడియో చేస్తాను. సో ఈ మధ్యకాలంలో ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చాలా ట్రెండింగ్ అవుతుంది కదా, యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ అని. సమంత గారు, విద్యాబాలన్ గారు ఈ డైట్ ఫాలో అయ్యే ఎక్సర్సైజ్ లేకుండా చాలా వెయిట్ లాస్ అయ్యారు. మనం కూడా చేయాలి అని మీలో చాలామంది అనుకుంటూ ఉన్నారు కదా, కానీ ఈ డైట్ గురించి మనకు తెలియదు కదా అని చాలామంది బాధపడుతూ ఉంటారు. అందుకని నేను ఇవాళ ఈ టాపిక్ గురించి మీ అందరితో డిస్కస్ చేద్దామని మీ ముందుకు వచ్చేసాను. ఫస్ట్ మనం ఆ టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. కానీ మీరు చేయాల్సింది ఏంటి అని అంటే, ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వాళ్ళు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని. సో నా ఛానల్లో ఇలాంటి మంచి ఇంపార్టెంట్ హెల్త్ రిలేటెడ్ టాపిక్స్ గురించి మీతో ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటూ ఉంటాను. సో దట్ మీరు మీ లైఫ్ స్టైల్ని మార్చుకుంటూ హెల్తీగా తింటూ హెల్తీగా వెయిట్ లాస్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో ఫస్ట్ మనం యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ గురించి తెలుసుకోవాలి అని అంటే, ఫస్ట్ మనము ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటో తెలుసుకోవాలి కదా. ఇన్ఫ్లమేషన్ అంటే ఇది ఒక న్యాచురల్ ప్రాసెస్. ప్రతి ఒక్కరి బాడీలో ఈ న్యాచురల్ ప్రాసెస్ ఖచ్చితంగా జరుగుతుంది. అండ్ దట్టు మనం అందరము ఈ ఇన్ఫ్లమేషన్ అనేది ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ అవుతాము. సో ఈ ఇన్ఫ్లమేషన్ 2 టైప్స్ ఉంటుందన్నమాట. అక్యూట్ ఇన్ఫ్లమేషన్ అండ్ సిస్టమిక్ ఇన్ఫ్లమేషన్ అని 2 టైప్స్ ఉంటుంది. అక్యూట్ ఇన్ఫ్లమేషన్ ఎక్కడ చూస్తాము? మనకు ఎప్పుడైతే దెబ్బ తగిలినా, ఇన్ఫెక్షన్స్ వచ్చినా, అంటే సోర్ థ్రోట్ కానీ ఫీవర్ కానీ ఎప్పుడైతే మనకి ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా మనము మన బాడీలో పెయిన్ అని, రెడ్నెస్ అని, స్వెల్లింగ్ అని ఇలా సైన్స్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్ని ఖచ్చితంగా చూస్తామన్నమాట. ఈ అక్యూట్ ఇన్ఫ్లమేషన్ అనేది షార్ట్ లాస్టింగ్, అంటే ఎక్కువ రోజులు ఉండదు. అండ్ దట్టు మీ అందరికీ చెప్పాను కదా, ఇది న్యాచురల్ ప్రాసెస్ అని. సో కొద్ది రోజుల్లో అదంతకదే హీల్ అయిపోతూ ఉందన్నమాట అక్యూట్ ఇన్ఫ్లమేషన్. కానీ సర్టన్ ఫుడ్స్ ద్వారా మన బాడీలో ఇన్ఫ్లమేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఆ ప్రాసెస్ కొన్ని మంత్స్ నుంచి కొన్ని ఇయర్స్ వరకు జరగడం ద్వారా దాన్ని మనము సిస్టమిక్ ఇన్ఫ్లమేషన్ అని పిలుస్తాము. ఇది చాలా డ్యూరేషన్గా జరుగుతుంది కాబట్టి క్రానిక్ సిస్టమిక్ ఇన్ఫ్లమేషన్ అని కూడా పిలుస్తాము. మరి ఏ హెల్త్ కండిషన్స్లో ఈ ప్రాబ్లమ్ని చూస్తాము? ఎస్పెషల్లీ ఒబిసిటీ దాంట్లో మనము క్రానిక్ ఇన్ఫ్లమేషన్ చూస్తాము. దట్టు లైక్ హార్ట్ ప్రాబ్లమ్స్ అని, గట్ ప్రాబ్లమ్స్, అంటే మన గట్ హెల్తీగా లేనప్పుడు కూడా ఈ అక్యూట్ ఇన్ఫ్లమేషన్ కాకుండా క్రానిక్ ఇన్ఫ్లమేషన్ ఎక్కువగా జరుగుతుంది. అండ్ మన జాయింట్ పెయిన్స్ ఎక్కువగా చూస్తూ ఉంటాం, అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్, మన బ్రెయిన్ యాక్టివిటీ తగ్గడం, అంటే అల్జీమర్స్ ప్రాబ్లమ్. ఈ మధ్య యంగ్ ఏజ్లోనే చాలామందికి బ్రెయిన్ యాక్టివిటీ తగ్గిపోవడం ద్వారా అల్జీమర్స్ అనేది తొందరగా యంగ్ ఏజ్లో చూస్తున్నాం అన్నమాట. ఈ ఆటో ఇమ్యూన్ కండిషన్స్, అంటే థైరాయిడ్లోను, హార్మోనల్ ఇంబ్యాలెన్స్లోను, సో ఇలా ఇన్ఫ్లమేషన్ ఎక్కువగా మన బాడీలో జరిగిపోయేసి ఈ కండిషన్స్లో అన్నిట్లోనూ మనము ఇన్ఫ్లమేషన్ అని చూస్తాం. అలర్జీస్ ఉన్నా కూడా, ఆస్తమా ఉన్నా కూడా దాంట్లో కూడా ఇన్ఫ్లమేషన్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఏం చేస్తే మన బాడీలో ఈ ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది? యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ చేయడం ద్వారా మనకు తగ్గుతుందన్నమాట. సో ఏ ఫుడ్స్, ఎందుకబ్బా ఈ మధ్యకాలంలోనే ఇట్లాంటి కొత్త కొత్త పేర్లు వింటున్నాము అని అంటే, మనకు తెలిసిందే, మనకు స్విగ్గీ అని డిఫరెంట్ ఫుడ్ యాప్స్ ఉన్నాయి కదా. అండ్ దట్టు మనకు ఎప్పుడు పడితే అప్పుడు ఫుడ్ అవైలబుల్గా ఉంటుంది. ఫుడ్కి కొరతే లేదు. మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫుడ్ తెచ్చుకొని చాలా జంక్, అంటే యాడెడ్ షుగర్స్ అని, ఫ్యాట్స్ అని ఎక్కువగా తినేసి మన బాడీని ఇబ్బంది మనమే పెట్టేసేసి ఇన్ఫ్లమేషన్ తెచ్చుకొని మనమే హెల్త్ ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకుంటూ ఉంటామన్నమాట. సో ఫస్ట్ ఏ ఫుడ్స్ తినడం ద్వారా మన బాడీలో ఇన్ఫ్లమేషన్ జరుగుతుందో కూడా మనం తెలుసుకోవాలి కదా. ఆ ఫుడ్ లిస్టే మీకు ఇవాళ చెప్తాను. అనుకుంటారు, మేడం ఈ లిస్ట్ అంతా చెప్పిన తర్వాత ఇంకా మేము ఏ ఫుడ్ తినగలము అని. నేను చెప్పేవి కామన్ ఫుడ్స్, మీరు తినే ఫుడ్సే చెప్తున్నానండి, ఏవేవి అవాయిడ్ చేయాలో. ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా కూడా నా క్లినిక్ వచ్చే పిల్లలు కూడా ఎక్కువగా చాక్లెట్స్ అని, కేక్స్ అని తింటూ ఉంటారు. సో ఇవన్నీ అవాయిడ్ చేయాలి. జంక్ ఫుడ్స్ కంపల్సరీ అవాయిడ్ చేయాలి. మనం తినే పిజ్జా కానీ, వైట్ బ్రెడ్, అంటే మైదాతో చేసే ఐటమ్స్ అన్నిటినీ అవాయిడ్ చేయాలి. అండ్ దట్టు
ఈ మధ్య మన మార్కెట్లో డిఫరెంట్ బ్రాండెడ్ షుగరీ డ్రింక్స్ వస్తూ ఉన్నాయి. స్పోర్ట్స్ డ్రింక్స్ అని, ఎనర్జీ డ్రింక్స్ అని, సోడా వాటర్ అని. అండ్ ఇప్పుడు మీరు ఒక కోక్ కోక్ బాటిల్ తీసుకున్న దాంట్లో షుగర్ కంటెంట్ చాలా ఉంటుందన్నమాట. సో ఇవన్నీ ఎక్కువగా అవైలబుల్లోకి రావడం ద్వారా, మనం ఎక్కువ తీసుకోవడం ద్వారా మన బాడీలో ఇన్ఫ్లమేషన్ అనేది కామన్గా జరుగుతూ వస్తుంది. సో ఈ ఫుడ్స్ అన్ని తీసుకోవడం ద్వారా ఏమవుతుంది, మన బాడీలో ఇన్ఫ్లమేషన్ ప్రాసెస్ ఎక్కువగా జరిగేసి వెయిట్ గెయిన్ ఎక్కువగా అయిపోయి ఒబిసిటీ అన్నది కామన్గా ప్రతి ఒక్కరూ ఫేస్ చేస్తున్న కామన్ ప్రాబ్లం అయిపోయిందనమాట. సో ఈ ఫుడ్స్ని తగ్గించడం ద్వారా మనము ఎంతో మన గట్ హెల్త్ని కాపాడుకోవడం ద్వారా మనము చాలా హెల్తీ లైఫ్ స్టైల్ని లీడ్ చేయగలం. సరే మేడం, మీరేమో ఇంతవరకు యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ అన్నారు, కానీ ఏమేం ఫుడ్స్ ఇంక్లూడ్ చేసుకోవాలో చెప్పలేదు అని అందరు ఎదురు చూస్తున్నారు కదా. వాళ్ళందరికీ ఫస్ట్ ఇంకొక విషయం చెప్పాలండి. యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డైట్స్ ఉన్నాయి. అవి ఏంటి అని అంటే, ఫస్ట్ డైట్ మెడిటరేనియన్ డైట్ అనమాట. ఈ డైట్లో ఏమి ఫుడ్ ఇస్తారు అని అంటే, ఎక్కువగా ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇస్తారు, హోల్ గ్రెయిన్స్ ఇస్తారు, దాంతోపాటు బీన్స్, లెగ్యూమ్స్ ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోమంటారు. హెల్తీ ఫ్యాట్ అంటే మనం కుకింగ్ ఆయిల్ ఏది యూస్ చేయమంటారు అని అంటే ఆలివ్ ఆయిల్ని యూస్ చేయమంటారు. దాంతోపాటు లీన్ ఫ్యాట్ అంటే మనకు ఫిష్ ఎక్కువ తినమని చెప్తారు, లీన్ ఫ్యాట్ ఉన్న చికెన్ ఎక్కువ తినమంటారు. సో రెడ్ మీట్ కంప్లీట్లీ అవాయిడ్ చేయాలి, ప్రాసెస్ ఫుడ్స్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలి, జంక్ ఐటమ్స్ని కంప్లీట్గా అవాయిడ్ చేయాలన్నమాట. అండ్ ఇంకా సెకండ్ డైట్ ఏంటి అని అంటే డాష్ డైట్. దీంట్లో ఈ హెల్తీ ఫుడ్ ఐటమ్స్తో పాటు ఈ డాష్ డైట్కి ఒక స్పెషల్ ప్రాపర్టీ ఉందన్నమాట. ఈ డైట్ యూస్ చేయడం ద్వారా మన బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్లోకి తెస్తుంది. సో ఎక్స్పెషలీ ఈ డాష్ డైట్ రీసెర్చ్ ద్వారా ప్రూవ్ అయింది. కేవలం బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకే ఈ డైట్ చేయాలి అని చెప్పి రీసెర్చ్ ద్వారా ప్రూవ్ అయిందనమాట. ఈ డైట్లో హెల్తీ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, హోల్ గ్రెయిన్స్తో పాటు వాళ్ళు సాల్ట్ కంటెంట్ అంటే సోడియం కంటెంట్ని తగ్గిస్తారు. ఎప్పుడైతే మన బాడీలో సోడియం కంటెంట్ తగ్గుతుందో అప్పుడు ఖచ్చితంగా వాటర్ రిటెన్షన్, మన బ్లడ్ ప్రెషర్ అన్నీ కంట్రోల్లోకి వస్తాయన్నమాట. ఇంకా థర్డ్ డైట్ ఆఫ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ ఏంటి అని అంటే మైండ్ డైట్. మైండ్ డైట్ చేయడం ద్వారా ఏమవుతుంది అని అంటే, ఈ డైట్లో ఎక్కువగా బ్రెయిన్ యాక్టివిటీని పెంచే ఫుడ్స్ని ఇంక్లూడ్ చేస్తారు. సో ఎప్పుడైతే బ్రెయిన్ యాక్టివిటీ బాగా ఉంటుందో మనకు అల్జీమర్స్ అనేది యంగ్ ఏజ్లో రాకుండా మనము అవాయిడ్ చేయొచ్చు అనమాట. దీంట్లో కూడా ఇలా హోల్ గ్రెయిన్స్, వెజిటబుల్స్, ఫ్రూట్స్, లీన్ ప్రోటీన్, లీన్ ఫ్యాట్స్, ఎక్కువ ప్రోటీన్ కంటెంట్ ఉన్న ఫుడ్స్ని ఇంక్లూడ్ చేస్తూ ఉంటారు. సో ఫస్ట్ మనము యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ చేయాలంటే సర్టన్ ఫుడ్స్ని కంపల్సరీ ఇంక్లూడ్ చేసుకోవాలి. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ కంపల్సరీగా మన డైట్లో ఉండాలి. విటమిన్ సి కంటైనింగ్ ఫుడ్స్ కంపల్సరీ మన డైట్లో ఉండాలి. మన గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేసే ఫైబర్ రిచ్ ఫుడ్స్ ఉండాలి. అండ్ దాంతోపాటు మన పాలీఫినాల్స్ కంటైనింగ్ ఫుడ్స్ని కంపల్సరీ మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. మీకోసం ఇవాళ కొంచెము లిస్ట్ ఆఫ్ ఫుడ్స్ని షేర్ చేసుకుంటాను, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ని. సో దాట్ మన ఫర్దర్ డైట్ ప్రోగ్రామ్స్లో ఈ ఫుడ్స్ని కూడా నేను ఇంక్లూడ్ చేస్తూ మీకు డైట్ ప్రోగ్రామ్ని తయారు చేస్తానన్నమాట. సో యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్లో ఫస్ట్ మనం థింక్ చేయాల్సింది ఫైబర్ రిచ్ ఫుడ్స్. ఈ ఫైబర్ అనేది ఎక్కడ దొరుకుతుంది? ఎక్కువగా మన కలర్ఫుల్ వెజీస్ అండ్ ఫ్రూట్స్లో చాలా లభిస్తుంది అనమాట. సో మనం ఎక్కువ శాతం వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ మీద తినాలి. అండ్ దట్టు హార్వర్డ్ మెడికల్ స్కూల్ ఆఫ్ న్యూట్రిషన్ ఏం చెప్పారు? డైలీ అట్లీస్ట్ 5 సర్వింగ్స్ ఆఫ్ వెజీస్ అండ్ ఫ్రూట్స్ని మన డైట్లో కంపల్సరీగా ఇంక్లూడ్ చేసుకోవాలి. అండ్ ద నెక్స్ట్ ఫుడ్ మనం ఏది ఇంక్లూడ్ చేసుకోవాలి? హోల్ గ్రెయిన్స్. హోల్ గ్రెయిన్స్ తినడం ద్వారా కూడా మన బాడీలో ఫైబర్ కంటెంట్ పెరుగుతుంది. హోల్ గ్రెయిన్స్ అంటే ఏంటి? మన బ్రౌన్ రైస్, రెడ్ రైస్, దాంతోపాటు ఓట్స్, హోల్ గ్రెయిన్ వీట్ పౌడర్, ఇవన్నీ ఎక్కువ ఫైబర్ కంటైనింగ్ ఫుడ్స్ అనమాట. ఈ ఫుడ్స్ని మన డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే మన బాడీలో ఫైబర్ కంటెంట్ పెరుగుతుంది. ఎప్పుడైతే మన బాడీలో ఫైబర్ కంటెంట్ పెరుగుతుందో మన గట్లో ఉన్న గుడ్ బ్యాక్టీరియా కంటెంట్ కూడా పెరిగి అప్పుడు మనం హెల్తీగా ఉంటాం. మన గట్ హెల్తీగా ఉంటే మన బ్రెయిన్ యాక్సెస్ కూడా, మన బ్రెయిన్ ఫంక్షనింగ్ కూడా హెల్తీగా ఉంటుంది. హోల్ హెల్తీ లైఫ్ స్టైల్ని లీడ్ చేస్తాం. ఇంకా ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఇవి ఎక్కడ లభిస్తాయి? మన నట్స్ అండ్ సీడ్స్లో లభిస్తుంది, ఫిష్లో ఎక్కువగా లభిస్తుంది, అండ్ సోయా ప్రోటీన్లో బాగా లభిస్తుంది అనమాట. ఈ ఫుడ్స్ని కంపల్సరీ మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ పాలీఫినాల్స్ అని చెప్పాను. ఈ పాలీఫినాల్స్ ఎక్కడ దొరుకుతుంది?
మన బ్లాక్ కాఫీలో లార్జ్ క్వాంటిటీ అండ్ లార్జ్ అమౌంట్స్లో పాలిఫినాల్స్ దొరుకుతుంది. అండ్ గ్రీన్ టీ అండ్ హెర్బల్ టీస్లో దొరుకుతుంది. కాబట్టి కంపల్సరీ ఈ డ్రింక్స్ని మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. అండ్ ద నెక్స్ట్ థింగ్ నేను ఏం చెప్పాను, విటమిన్ సి రిచ్ ఉన్న ఫుడ్స్. అంటే విటమిన్ సి రిచ్ ఉన్న ఫుడ్స్ తీసుకోవడం ద్వారా మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ పెరగడమే కాకుండా మనకు యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్, అంటే మన ఇన్ఫ్లమేషన్ని తగ్గించి మన బాడీని హెల్తీగా ఉంచుతుంది. ఈ విటమిన్ సి రిచ్ ఉన్న ఫుడ్స్ ఏవేవి అంటే మన జామకాయలో ఎక్కువగా చూడొచ్చు, మన క్యాప్సికంలో ఎక్కువగా చూడొచ్చు, అంటే బెల్ పెప్పర్స్. మన మార్కెట్లో ఇప్పుడు డిఫరెంట్ కలర్స్ బెల్ పెప్పర్స్ అంటే క్యాప్సికమ్స్ దొరుకుతున్నాయి. గ్రీన్ కలర్, ఎల్లో కలర్, రెడ్ కలర్. సో ఈ ఫుడ్స్ని అన్నిటిని మనము మన డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే మనకు లార్జ్ అమౌంట్స్లో విటమిన్ సి లభిస్తుంది. సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ హెర్బ్స్ అండ్ స్పైసెస్ కూడా మనం యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్లో ఇంక్లూడ్ చేస్తాం. నేను ఆల్రెడీ ఈ స్పైసెస్ అన్ని నా డీటాక్సిఫైయింగ్ డ్రింక్లో ఇంక్లూడ్ చేశాను. ఇంతవరకైతే నా 90 డేస్ ఛాలెంజ్ ఎవరైతే చూడలేదో ఆ ఛాలెంజ్ చూడండి, 90 డేస్ వీడియోస్. నేను దాంట్లో డిఫరెంట్ స్పైసెస్ని ఇంక్లూడ్ చేస్తూ డీటాక్సిఫైయింగ్ డ్రింక్స్ ఇచ్చానమాట. సో మనం వాడే బ్లాక్ పెప్పర్, టర్మరిక్ అంటే పసుపు, బ్లాక్ పెప్పర్, టర్మరిక్లో మనకు బాగా లభించేది ఏంటి అంటే కర్కుమిన్ అనేది ఎక్కువగా లభిస్తుంది. ఆ కర్కుమిన్ అనేది మన బాడీలో డీటాక్సిఫైయింగ్ ప్రాపర్టీనే కాకుండా మన బాడీ ఫ్యాట్ కంటెంట్ తగ్గించేదానికి కూడా ఉపయోగపడుతుంది. దాంతోపాటు మనము వాడే గ్రీన్ కార్డమమ్ కానీ, చెక్క అంటే సిన్నమోనం కానీ, జింజర్, ఇవన్నీ సర్టన్ స్పైసెస్ మనం ఖచ్చితంగా యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఇవన్నీ మనం ఇంక్లూడ్ చేసుకుంటామో మన బాడీలో ఇన్ఫ్లమేషన్ తగ్గి మనం హెల్తీగా తింటూ హెల్తీగా వెయిట్ లాస్ అవుతాము. సో ఇప్పటిదాకా విన్నారు కదండి యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ గురించి. మీరు అందరూ అనుకుంటూ ఉంటారు కదా, మేడం ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేసుకున్నారు, ఏ ఫుడ్ ఎలా తీసుకోవాలో చెప్పలేదు ఏంటి మేడం అని. దీనికి మటుకు ప్రతి ఒక్కరు కన్సల్టేషన్ అయితే తీసుకోవాలండి. కన్సల్టేషన్ తీసుకొని మీ బాడీకి ఏ ఫుడ్ వర్క్ అవుతుంది, ఏ ఫుడ్ వర్క్ కాదో కూడా అసెస్ చేసి దాని ప్రకారంగా డైట్ ఇవ్వాలి. ఇప్పుడు కొంతమందికి అలర్జీస్ ఉంటాయి, కొన్ని సర్టన్ ఫుడ్స్ వాళ్ళకి పట్టవు అనమాట. సో దాన్ని అవాయిడ్ చేసుకుంటూ హెల్తీ డైట్ని ప్లాన్ని తయారు చేసి వాళ్ళకి ఇవ్వాలి. కాబట్టి ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్టేషన్ అయిన తర్వాతే మీరు ఈ డైట్ని మొదలు పెట్టాలి. సో మీరు అందరూ అనుకుంటూ ఉంటారు కదా, మేడం మరి మీరు స్టార్ట్ చేయరా ఈ డైట్ ప్లాన్ అని. డెఫినెట్లీ స్టార్ట్ చేస్తానండి. ఇప్పుడే ఇండియా మూవ్ అయ్యాను కదా, నా కొత్త జాబ్లో సెట్ కావడానికి కొద్దిగా టైం పడుతుంది. సో నేను లాస్ట్ ఇయర్ జనవరిలో మీకు 90 డేస్ ఛాలెంజ్ని రిలీజ్ చేశాను. సో నేను ఇంకొక 1 మంత్లో మనం 2025కి అయితే ఎంటర్ అవుతాము. సో నేను చాలామంది ఇప్పటిదాకా నన్ను కామెంట్ బాక్స్లో అడుగుతూ ఉన్నారు, థైరాయిడ్కి డిఫరెంట్ డైట్ ప్లాన్ ఇవ్వమని, డయాబెటీస్కి డిఫరెంట్ డైట్ ప్లాన్ ఇవ్వమని. సో దానికంటూ నేను ఒక టీమ్ని సెట్ చేయాలండి. నేను అవన్నీ సెట్ చేసి నేను థైరాయిడ్ వాళ్ళకు డిఫరెంట్ డైట్, డయాబెటీస్ వాళ్ళకు డిఫరెంట్ డైట్ ఎలా ఇవ్వాలి అన్నది నేను డైట్ ప్లాన్స్ అన్నీ తయారు చేసి మీకు నేను ఖచ్చితంగా ఇస్తాను. దాంట్లో ఈ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ని కూడా ఇంక్లూడ్ చేస్తూ డైట్ ప్లాన్ చేస్తాను. సో ఈ అన్ని డైట్ ప్లాన్స్ గురించి ఇన్ఫర్మేషన్ నేను మీతో షేర్ చేసుకుంటాను ఇన్ కమింగ్ వీడియోస్లో. డైట్ ప్లాన్స్ ఎలా ఉంటాయి, మీరు నన్ను ఎలా కన్సల్టేషన్ చేయాలి, కన్సల్టేషన్ అయిన తర్వాత ఎలా డైట్ మొదలు పెట్టాలి అన్నది మీకు అన్ని ఇంకా ఫర్దర్ వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇవాళైతే నేను మీకు యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇంకొక రోజు మరి మంచి ఇంపార్టెంట్ టాపిక్ తోటి మీ ముందుకు వచ్చి ఆ హెల్త్ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుంటాను. టిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.